దేవుడి మాన్యం భూములు మాయమవుతున్నా వారికి పట్టదు. చారిత్రక సంపద కొల్లగొడుతున్నా పట్టించుకోరు. ఆఖరికి కొండలు గుట్టలు స్వాహా చేస్తున్నా కళ్ళుండి అటువైపు చూడరు. అక్రమార్కులకు వంతపాడతారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు పంచుకు తింటారు. అక్రమార్కుల ధన దాహానికి అధికారుల నిర్లక్ష్యానికి మధ్యలో తపోభూమి తస్కరించబడుతోంది. విచ్చలవిడి తవ్వకాలతో వేదకాలంలో మునులు ధ్యానం చేసినా కనిపించకుండా పోతోంది. నల్గొండ జిల్లాలో మట్టి మాఫియా అక్రమాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నల్లగొండకు మరో పేరే నీలగిరి. కానీ ఆ జిల్లాలో ఇప్పుడు గిరులు మాయమవుతున్నాయి. అంటే కొండలు గుట్టలు కనిపించకుండా పోతున్నాయి. భూబకాసుల కారణంగా వందల వేళ్ల ఏళ్ల చరిత్ర ఉన్న గుట్టలు కనుమరుగవుతున్నాయి. విచ్చలవిడి తవ్వకాలతో అందిన కాడికి దోచేస్తున్నారు. తెలిసి కూడా అధికారులు మిన్నుకుండిపోతున్నారట. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటేటా గుట్టలు మాయమై భూమి కబ్జాకు గురవుతోంది. అలా అక్రమార్కుల జేబులు నింపుకుంటూ చారిత్రక నేలకున్న చరిత్రను చెరిపేస్తున్న వైనానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి వేదకాలం నాటి అన్నేశ్వరమ్మ ఆలయ గుట్టలు. నల్గొండ పట్టణాన్ని ఆనుకొని ఉన్న మర్రిగూడకు కేవలం కిలోమీటర్ దూరంలో, జిల్లాకు గుండెకాయ లాంటి కలెక్టరేట్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అన్నేశ్వరమ్మ గుట్టలు. గత 5-6 ఏళ్లుగా అక్కడ నిత్యం పెద్ద పెద్ద హిటాచీలతో నిత్యం తవ్వకాలు జరుగుతున్నాయి. నల్గొండలో రియల్టర్లు వేసే వెంచర్లకి మట్టిని ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ఇప్పటికే దాదాపు 90,000 టిప్పర్ల వరకు మట్టి మాయమైంది. సర్వే నెంబర్ 33లో ఉన్న 136 ఎకరాల భూమిలో 20% పైగా తవ్వకాలు జరిపారు. అన్నేశ్వరమ్మ గుట్టల్లో తవ్వకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. కబ్జాదారులు ఏ విధంగా చెలరేగుతున్నారు, ఏ స్థాయిలో ఆక్రమణలకు గురి చేస్తున్నారు, చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి గుట్టలు కావచ్చు, భూముల్ని ఏ స్థాయిలో కబ్జా చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఉదాహరణగా నిలుస్తున్నటువంటి ఉదంతాన్ని నల్గొండ పట్టణాన్ని ఆనుకున్నటువంటి అన్నేశ్వరమ్మ గుట్ట అంటారు. దీన్ని 136 ఎకరాలు సర్వే నెంబర్ 3లో 136 ఎకరాల భూమి ఉంటుంది. కానీ 136 ఎకరాలను కూడా కాపాడేందుకు అధికారులు చొరవ తీసుకోవడంతో ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగిలిన ఆ సర్వేకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు కూడా సర్వే చేసినాం, అద్దురాలు బాతినామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ అద్దురాలు లేకపోవడంతో, సర్వే చేసినటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో 136 ఎకరాల భూమిలో ప్రస్తుతం పూర్తిగా దాదాపు 20-25% ఆ గుట్టకు సంబంధించినటువంటి భూమి కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వే నెంబర్ 3లో గుట్టనే అనుకోండి, మనం ఒకసారి విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. గుట్టనే అనుకోని ఉన్నది. దాదాపు 30 ఫీట్ల లోతు వరకు కూడా ఇక్కడ ఏదైతే తవ్వకాలు చేసి జేసీబీ పెద్ద పెద్ద హిటాచీలను తీసుకొచ్చి తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసిన ఒకసారి విజువల్స్ లో చూపిస్తాం. మనం చూసుకోవచ్చు 2 స్తంభాల లోతు, అంటే దాదాపు 30 నుంచి 50 ఫీట్ల వరకు కూడా ఇది ఉంటుంది. 10 నుంచి 15 రోజుల నుంచి కూడా యథేచ్ఛగా ఇక్కడ మట్టి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి సాక్షి టీవీ అటు ఆర్డీఓ అశోక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. అదే సమయంలో మైనింగ్ సంబంధించినటువంటి ఏడీ ఉంటారు జాగోబ్ దృష్టికి తీసుకెళ్తే కనీసం ఫోన్ ఎత్తేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళే ఇక్కడ ఎవరైతే కింద భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి యజమానులు సర్వే చేశాము, అద్దురాలు బాతుకొని అక్కడ ఎవరైనా వస్తే ఇక్కడ సర్వే ఇది మా భూమి, ఇక్కడ సర్వే చేయించినామని చెప్తున్నారు. సర్వే చేపిస్తే టీపన్ ఉంటుంది. ఆ టీపన్ సంబంధించి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏదైతే మండలంలో మండల సర్వేయర్ ఉంటారు, సర్వేయర్ ఆధ్వర్యంలో ఇది సర్వే చేయాలి. కానీ ఎక్కడికక్కడ ఎవరైనా వస్తే దాటవేసేలాగా తప్పించుకునేలాగా అద్దురాలను బాతి ఇప్పుడు యథేచ్ఛగా మట్టిని తవ్వుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పట్టా ల్యాండ్లో మట్టి తవ్వినా కూడా దాని పక్కనే ఉన్నటువంటి మరొక పట్టా ల్యాండ్లో మట్టిని పోయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ తవ్వినటువంటి మట్టిని తీసుకెళ్లి వెంచర్లతో పాటు నూతనంగా ఇండ్లు నిర్మిస్తున్నటువంటి గృహాలకు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క టిప్పర్ 3,000 నుంచి 5,000, 7,000, 10,000 అంటే డిమాండ్ని బట్టి కూడా దాదాపు ఒక్కొక్క టిప్పర్ 10,000 వరకు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్థాయిలో ఇంత దోపిడీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్ లో పెద్ద పెద్ద బండరాలు కూడా కూలి అందులో పడ్డటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ స్థాయిలో ఇన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇటాచి ద్వారా దాదాపు 15 రోజుల నుంచి కూడా ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది గుట్ట మీద, అన్నేశ్వర గుట్ట మీద ఒక ఆశ్రమం ఉంటుంది. అందులో స్వామీజీలు ఉంటారు. ఎవరైనా స్వామీజీలు వచ్చి మట్టి తవ్వకాలు ఎందుకు జరుపుతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే అంతు చూస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా స్వామీజీలు ఆవేదనతోటి మనకు సాక్షి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు 136 ఎకరాలు అంటే మిగిలి 1,300 ఎకరాల్లో మిగిలి ఉన్నటువంటి సర్వే నెంబర్ 3లో ఉన్నటువంటి 136 ఎకరాల్లో 20% పైగా గుట్టని తొలుస్తూ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకవైపు మట్టి అక్రమ రవాణా జరుగుతుంది,
అదే సమయంలో రాళ్లను కొట్టి కూడా రాళ్లను కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 80,000 టిప్పర్ల వరకు మట్టి ఇప్పుడు తవ్వకాలు జరిగిందంటే ఏ స్థాయిలో ఇక్కడ దోపిడీ జరుగుతుంది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, కబ్జాదారుల జేబుల్లోకి వెళ్ళాయనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థాయిలో నల్గొండ పట్టణాన్ని ఆనుకొని కలెక్టరేట్కి కూతవేటు దూరంలో ఉన్నది. అదే సమయంలో ఆర్డీఓ ఆఫీస్కి అయితే 4 కిలోమీటర్ల దూరం ఉంది. నల్గొండ పట్టణాన్ని ఆనుకొని ఒకవైపు నార్కెట్పల్లి అద్దంకి హైవే అవతల నల్గొండ పట్టణం ఉంటుంది, హైవే యువతల అన్నేశ్వరమ్మ గుట్ట ఉంటుంది. ఇక్కడికి భక్తులు వస్తుంటారు, కూతవేటు దూరం ఉంటుంది, ఆర్డీఓ ఆఫీస్కి కూతవేటు దూరం ఉంటుంది, పోలీసు డిఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరం ఉంటుంది, డిఎస్పీ కార్యాలయం వెనుకనే ఎస్పీ ఆఫీస్ ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా దాదాపు మొత్తం 4 కిలోమీటర్ల ఏదైతే దూరంలోనే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కనీసం ఏ ఒక్క అధికారి కూడా కనీసం ఈ అన్యక్రాంతమవుతున్నటువంటి దోపిడికి గురవుతున్నటువంటి మట్టి తరలింపుకు సంబంధించి అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. గతంలోనే సాక్షి టీవీ ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి మాన్యం భూములు, ఇనాం భూములు మొత్తం పూర్తిగా కబ్జా గురైనాయి. ఒకప్పుడు 1000 ఎకరాలు ఉన్నటువంటి భూములు ప్రస్తుతం 100 ఎకరాల్లోకి వచ్చినాయి. ఆ 100 ఎకరాలను కూడా కాపాడేందుకు అధికారులు చొరవ తీసుకోవట్లేదు. ఎండోమెంట్ బోర్డు ఉన్నప్పుడు కూడా అది కేవలం ఉత్సవ విగ్రహం లాగే ఉంటుందని చెప్పేసి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికి కూడా ఎక్కడైతే సాక్షి టీవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి కబ్జా గురైనటువంటి ఇనాం భూములు కాపాడలేదు. ఇక్కడ ఏదైతే నల్గొండ పట్టణాన్ని అనుకున్నటువంటి ఆ మట్టి తరలింపుకు సంబంధించి అన్నేశ్వరమ్మ గుట్ట మట్టి తవ్వకాలకు సంబంధించి అడ్డుకున్నటువంటి పాపన పోయినటువంటి నేపథ్యంలోనే ఎవరైతే ఈ మట్టి మాఫియా కావచ్చు, కబ్జా చేస్తున్నటువంటి కబ్జా వీరులు కావచ్చు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా హిటాచీలు, పెద్ద పెద్ద హిటాచీలు తీసుకొచ్చి టిప్పర్ల కొద్ది మట్టిని తరలిస్తూ కూడా ప్రైవేట్ వెంచర్లకు అమ్ముకుంటున్నారు. అదే సమయంలో నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నటువంటి వ్యక్తులకు అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం వ్యవహారంలో గతంలో ఏదైతే అడ్డుకున్నటువంటి ప్రయత్నంలో తనని బెదిరించారని చెప్పినటువంటి స్వామీజీ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఏ స్థాయిలో బెదిరించారు, అసలు ఎందుకు బెదిరించాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి స్వామీజీని అడిగి తెలుసుకుందాం. ఓవైపు గుట్టని తొలచి మట్టిని ఎత్తుకెళ్తున్నారు, మరోవైపు కొండ కింద తవ్వకాలు చేస్తుండటంతో పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు పడిపోతున్నాయి. దీంతో అక్కడే ఉన్న మిషన్ భగీరథ ట్యాంకులకు, పైపు లైన్లకు ప్రమాదకరంగా మారింది. ఇంకోవైపు గుట్టపై ఉన్న ఆశ్రమంలోని గోశాలలో గోమాతలు నిత్య భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. తవ్వకాలను అడ్డుకొని 1000 ఏళ్ల చరిత్ర ఉన్న గుట్టలను కాపాడే ప్రయత్నం చేస్తోన్న స్వాములను అంతం చేస్తామని మాఫియా హెచ్చరిస్తోందట. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అన్నేశ్వరమ్మ గుట్ట మీద మట్టి తవ్వకాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఒకసారి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఇప్పటికే మట్టి తవ్వి ఆ భూమిని కూడా చదును చేసి కబ్జాలకు గురవుతున్నటువంటి వైనం ఒకవైపు చూస్తే, మరోవైపు గుట్ట చూసుకున్నట్లయితే దాదాపు కింది నుంచి ఏదైతే ఆ భూమిని చూస్తే గుట్ట దాదాపు 100-150 మీటర్ల వరకు కూడా హైట్ ఉంటుంది. ఆ హైట్ వరకు కూడా ఇంతకుముందుకు తవ్విర్రు. ఆ తర్వాత ఇప్పుడు విజువల్స్ కింద ఏదైతుందో కింద మరొకసారి తవ్వుతున్నటువంటి నేపథ్యంలోనే బండరాలు పూర్తిగా పైనుంచి జారడం, కింద బండరాలు తేలినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక 4-5 ఏళ్ల నుంచి కూడా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 80,000-90,000 టిప్పర్ల వరకు కూడా తవ్వకాలు జరిగినాయని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ తవ్వకాలు తాజాగా జరుగుతున్నటువంటి తవ్వకాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామీజీలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మట్టి తవ్వుతున్నారు, అదే సమయంలో బండరాలు కిందికి జారిపడుతున్నాయి. అదే సమయంలో పైన దాదాపు 60-70 గ్రామాలకు తాగునీటి వసతిని కల్పించేందుకు ఇక్కడ నుంచి వాటర్ ట్యాంకులు ఒకటి 3 నిర్మాణం గుట్ట మీద చేసినటువంటి నేపథ్యంలోని మట్టి తవ్వకాలు చేస్తున్నటువంటి క్రమంలో బండరాలు జారడం, అదే సమయంలో వాటర్ పైప్ లైన్లు కూడా గతంలో కూలినటువంటి నేపథ్యంలోనే దాదాపు 2-3 వారాలు కూడా నీటి సరఫరా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ట్యాంకులు కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి ట్యాంక్ లాంటివి 3 పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకుల నుంచి దాదాపు 60-70 గ్రామాలకు తాగునీటిని అందించేటువంటి వసతి కల్పించేందుకు నిర్మించారు. ఈ మట్టి తవ్వినటువంటి నేపథ్యంలోనే ఆ ట్యాంకులు కూడా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు దీక్షితులు స్వామీజీ అని అన్నేశ్వరమ్మ గుట్ట మీద స్వామీజీ ఉంటారు. ఆ స్వామీజీని గతంలో మట్టి తవ్వేటువంటి సమయంలో ఏ విధంగా బెదిరించారు, ఏమన్నారు ఒకసారి మాట్లాడదాం. స్వామీజీ చెప్పండి, అంటే ఈ మట్టి వాస్తవంగా ఇది గుట్టకు సంబంధించినటువంటి ఇక్కడ రండి గుట్టకు సంబంధించినటువంటి మట్టి తవ్వేటువంటి క్రమంలో మీరు గతంలో అడ్డుకున్నారు. సర్వే నెంబర్లో 3లో 136 ఎకరాల భూమి ఉందని చెప్పినటువంటి క్రమంలోనే ఈ మట్టి మాఫియా ఏ విధంగా బెదిరించింది? ప్రతి సంవత్సరానికి ఒక 2-3 సార్లు మట్టి తీస్తూనే ఉంటారు. అందరికీ తెలిసి జరుగుతున్నది. ఎందుకు అంటే అసభ్యంగా మాట్లాడతారు బెదిరించడానికి. మన్నీ మధ్య కూడా ఊర్లోకి వెళ్తుంటే ఇంకా చూస్తా మీ సంగతి, మీ 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 సొత్తేం కాదు, అది ఎక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు పెత్తనంలో అయింది అని అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు. మరి ఎవరేం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మేము ఇక్కడ జీవులు పెంచుతున్నాము, చెట్లు పెంచుతున్నాం తప్ప మేమేమి వ్యాపారాలు ఏం చేయట్లేదు కదా. ఇది అందరూ గ్రహించాల్సిన విషయము. అంటే ఈ అన్నేశ్వరమ్మ గుట్టకి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాసెస్ ఏంటి?
ఇది కొన్ని యుగాల నుంచి శివుని ఆజ్ఞ మేరకు అగస్త్య మహర్షి వచ్చి తపస్సు చేసుకున్న స్థలం ఇది. యుగాల నుంచి కూడా వారు ఇక్కడ తపస్సు చేసుకున్న స్థలం ఇది. ఇది ఈ మధ్య రెవెన్యూలో దాంట్లో ఉందో లేదో కానీ ఆ స్వామీజీ నిర్మాంద బాబా అనే ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్ అగస్త్య మహర్షి. ఆయన తర్వాత పరిపూర్ణ దత్తావతారం ఈశ్వర్ బాబా రామకృష్ణ సరస్వతి అని మాణికేశ్వరి మాత దీక్ష ఇచ్చింది. ఎంతోమందికి ఇక్కడ విద్య నేర్పిండ్రు, ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిండ్రు. కొన్ని వందల గ్రామాల్లో గోవులను పెంచిండ్రు. అక్కడ ఉత్తర భారతంకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ గోవులు పెంచుతున్నారు, చెట్లు పెంచుతున్నారు. ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా ఒక చెట్టు పెరగలేదు. అలాంటి స్థలంలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అది బెదిరించిన అంటున్నారు కదా, బెదిరించిన వ్యక్తులు ఎవరు? అది అందరికీ తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. మట్టి తీసుకుపోయేది ఇక్కడ వాళ్ళు తప్ప ఇంకోరైతే బయట వాళ్ళు రాలేదు. అందరికీ తెలిసిన వ్యక్తి. అందరికీ మిమ్మల్ని బెదిరించేటువంటి సమయంలో అధికారుల దృష్టికి మట్టి తవ్వకాలు జరుగుతున్నటువంటి విషయం కావచ్చు, బెదిరించిన విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళారా? మేము చాలాసార్లు తీసుకొచ్చినాము. స్వామీజీకి ఆరోగ్యం వరకు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తీసుకుపోతుంటే ఆ మట్టి లారీ కూడా అడ్డం పడుకున్నాం. కోత గోళం తీసుకొచ్చి సాతున్నాం. ఇవన్నీ విషయాలు అందరికీ తెలిసి చూస్తున్నారు. ఇంకా మేము ఏం చేయగలం? సాధు సంతులు ఇక్కడ ఆశ్రమంలో చారిత్రాత్మకమైనటువంటి అన్నేశ్వరం ఆశ్రమంలో ఇక్కడ ఉంటున్నటువంటి క్రమంలోనే మట్టి తరలిస్తున్నటువంటి మాఫియాని అడ్డుకున్నటువంటి క్రమంలో అంతు చూస్తామని చెప్పేసి బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కు సాక్షి కూడా పలుసార్లు తీసుకెళ్లినటువంటి క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ మీద పెడుతుంది, మైనింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చెప్పి తప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా మట్టి తవ్వకాలు జరిగేటువంటి క్రమంలో మైనింగ్ డిపార్ట్మెంట్కు ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నటువంటి క్రమంలోనే ఎన్ఓసి క్లియర్ అంటే అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి, అక్కడ ఆశ్రమం లాంటివి కావచ్చు, ఆలయాలు లాంటివి కావచ్చు, ప్రార్థనా స్థలాలు ఏమైనా ఉన్నాయా, ఫారెస్ట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాసినటువంటి క్రమంలోనే వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఆ ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ మట్టి తవ్వకాలు ఎన్ని క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోవచ్చు అని చెప్పేసి ఒకటి లిఖిత పూర్వకంగా ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ప్రకారం మట్టి తవ్వకాలు జరగాల్సినటువంటి నిబంధన ఉంటుంది. కానీ ఆ నిబంధనలకు పాతరేస్తున్నారు, మట్టిని విచ్చలవిడిగా తరలిస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఏదైతే ఆశ్రమం సమయంలో మూగజీవాలు ఆవులు గోమాతలు ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ గోమాతలు ఉన్నటువంటి గోశాలకు దిగువ ప్రాంతంలోనే పెద్ద పెద్ద హిటాచీలు తీసుకొచ్చి మట్టి తోలుతున్నటువంటి క్రమంలో ఆ గోమాతలు కూడా ప్రమాదాల బారిన పడి చనిపోయేటువంటి పరిస్థితుల్లో చిక్కున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు ఆశ్రమాన్ని కాపాడాలంటున్నారు. అదే సమయంలో అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి పుణ్యభూమిని కాపాడాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే సాధు సంతులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో నిర్మితమైన హైవే 565 నిర్మాణం పేరుతో అక్రమంగా అనుమతులు లేకుండా మట్టిని తవ్వి అమ్ముకున్నారు. ఇదేమంటే రాజకీయ నాయకులు ఎంటర్ అవడం, అక్రమ మట్టి వ్యవహారాన్ని సెటిల్ చేయటం జరిగిపోయిందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం గుట్టను పెకిలిస్తూనే ఉన్నారట. నల్గొండలో ఏర్పాటయ్యే వెంచర్లకు, నూతన గృహాలకు కావలసిన మట్టిని ఈ అన్నేశ్వరమ్మ గుట్ట నుంచే తరలిస్తున్నారట. ఇప్పటికే 90,000 టిప్పర్ల మట్టిని తవ్వి అమ్ముకున్నారట. ఈ లెక్కన అక్కడ 70 కోట్ల విలువైన మట్టిని తవ్వేశారు. రాజకీయ నాయకుల నుంచి పర్యవేక్షించే అధికార యంత్రాంగంలోని ప్రతి ఒక్కరికి వాటాలు దక్కాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. గతంలో కలెక్టర్గా ఉన్న ఆర్వి కర్ణన్ గుట్ట తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆయన బదిలీ కావడంతో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు మాత్రం మట్టి తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పినా అది అమలు కావడం లేదు. ఎకరాల 28 గుంటల అన్నేశ్వరం గుట్ట అనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ పవిత్రమైనటువంటి శివాలయంతో పాటుగా సుమారుగా 525 గ్రామాలకు 11 మండలాలకు సరఫరా చేయబడేటువంటి ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకులు ఉన్నాయి. ఇట్టి గుట్ట పరిసరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నందువల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారు నోటీసు రాగానే వారు ఏడీ మైనింగ్ గారిని ఆదేశించినారు. ఇట్టి గుట్ట పరిసరాల్లో ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వద్దని చెప్పినారు. దాని మేరకే ఏడీ మైనింగ్ గారు ఆ అన్నేశ్వరం గుట్ట మైనింగ్ను బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. తరచుగా అక్కడ అక్రమ మైనింగ్ రవాణాకు వస్తున్నదని నా నోటీస్కి వచ్చిన వెంటనే నల్గొండ తహసీల్దార్ గారికి, రూరల్ ఎస్ఐ గారికి మీరు పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకొని అక్రమ మైనింగ్ చేసేటటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. దేవతలు కొలువైన గుట్టలకే రక్షణ లేకపోవటం బాధాకరం. ఇప్పటికైనా అక్రమ తవ్వకాలను అడ్డుకొని పుణ్యభూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటున్నారు స్థానికులు.
గుట్టల్ని తొలుస్తున్న మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదేనని స్పష్టం చేస్తున్నారు.